తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. స్థానిక ఎన్నికలు కావడంతో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు పెట్టింది. ఏర్పాట్లపై హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియ కోసం అవసరమైన కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లను నియమించింది. లెక్కింపు హాల్లో సిబ్బంది, అభ్యర్థులు, వారి ప్రతినిధులకు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా పాసులతో ప్రవేశం కల్పించనున్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. మొత్తం ఓట్ల లెక్కింపును అంతా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. దాదాపు 20,000 మంది ప్రభుత్వ సిబ్బందికి కౌంటింగ్ కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సుల్ని ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్కు తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కట్టుతారు. అన్ని పోలింగ్ స్టేషన్ల కట్టలను ఒక డ్రమ్లో వేసి బాగా కలుపుతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పరిశీలన ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ టేబుల్ వద్ద అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచుతారు. అవసరమైన చోట వీడియో రికార్డింగ్ చేస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుండి 1000 ఓట్లు ఉండడంతో మధ్యాహ్నం 12 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరూ రాకుండా నిషేధం అమలు చేస్తారు. సాయంత్రం వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడతాయి. ఇక కీలకమైన కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తారు.